హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేనైతే వీడియో పెట్టా కదా, ఏంటి ఆ వీడియో అనుకుంటున్నాను. ఇదైతే నేను గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో. అందరికీ అయితే హ్యాపీ గురు పౌర్ణమి అండి. అందరూ గురు పౌర్ణమి ఎలా చేసుకున్నారో, అందరూ అయితే సాయిబాబా గుడికి వెళ్ళారా, సాయిబాబా దర్శనం చేసుకున్నారా? ఇంకా ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. గురు పౌర్ణమి కదా, మా ఇంటి దగ్గరలోనే అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. నేను ఎలా వెళ్తున్నానో మీకైతే చెప్తున్నాను చూడండి. మా ఇంటికి కొద్దిగా దగ్గరలోనే అయితే ఈ టెంపుల్ ఉంది. ప్రతి గురువారం కూడా ఇక్కడైతే పూజలు బాగా చేస్తారు. పెద్ద గుడే. అలాగే గురు పౌర్ణమి చేయటమే కాకుండా ఇక్కడైతే భోజనాలు కూడా పెట్టారు. చాలా అంటే చాలా స్ట్రెంత్ వచ్చారు. నేను మా ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్తున్నానో గుడి అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసాను. నేనైతే వైట్ చున్నీ తీసేసాను, ఎందుకంటే వర్షం బాగా ఉంది. చూడండి ఎంత బురదగా ఉందా. మా బుడ్డోడు చూడండి నాకన్నా ముందు రెడీ అయిపోయి అక్కడైతే నించొని చూస్తున్నాడు. ఇక నేనైతే స్టెప్స్ దిగుతున్నాను. మా బుడ్డోడిని హాయ్ చెప్పమంటే చూడండి అస్సలు చెప్పట్లేదు, నవ్వుతున్నాడు. ఇక నుండి చూడండి నేనైతే దిగుతున్నాను. ఇక్కడ కూడా బాగా వర్షం పడింది. మీ దగ్గర వర్షం ఉందా? వర్షం ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి గురు పౌర్ణమి అండి, నా చిన్నతనం నుంచి చూస్తున్నా నేను. గురు పౌర్ణమి రోజైతే కంపల్సరిగా వాన ఉంటుంది. నేను అనుకుంటా కదా, మంచిగా వాన పడకుండా ఉంటే చక్కగా వెళ్ళి మంచిగా చాలాసేపు దేవుడి దగ్గర స్పెండ్ చేయొచ్చు అనుకుంటా. కానీ నా చిన్నతనం నుంచి నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా, వాన పడుతూనే ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజైతే కంపల్సరిగా వాన ఉంటుందండి. చూడండి ఇక్కడైతే కొద్దిగా అయితే తెరిపించింది వాన. నేనైతే గుడి దగ్గరికి వెళ్తున్నాను. చూడండి స్టెప్స్ చూడండి, పసుపు కుంకుమ అయితే ఎంత చక్కగా రాశారు. చూడండి పూలతో కూడా డెకరేషన్ అయితే బాగా చేశారు. అలాగే నేను గుడి దగ్గరికి వెళ్ళేసరికి 11:30 అలా అయ్యింది. మా పాప కూడా స్కూల్కి వెళ్ళింది, మా సార్ డ్యూటీకి వెళ్ళారు. బొడ్డోడు నేనే కదా, బొడ్డోని తీసుకొని అయితే నేను టెంపుల్కి వెళ్ళాను. 11:30 అయింది కాబట్టి స్ట్రెంత్ అయితే అంతగా ఏమీ లేరు. చూడండి నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే దేవుడికి డబ్బులు రాస్తారు కదండి, ఆ టేబుల్ని చూపిస్తున్నాను. ఇంకా ఎవరు లేరని చూపిస్తున్నాను. కొద్ది క్షణంలో అయితే ఫుల్గా ఉన్నారు. కొద్దిసేపు తర్వాత చూడండి, ఇది 11:30కి మొదలవుతుంది. ఇది హారతి అంటారు కదా, హారతి టయానికైతే ఫుల్గా వచ్చారు. ఇక నేనైతే భోజనాల దగ్గరికి వచ్చానండి. అక్కడ హారతి జరుగుతూనే ఉంది. స్ట్రెంత్ ఎక్కువైపోయారు. ఇక్కడ భోజనాలు అయితే మొదలు పెట్టారు. నేనైతే ముందుగానే వచ్చేసాను, ఎందుకంటే బుడ్డోడికి కొద్దిగా ఫీవర్గా ఉంది, అదీగాక జల్లు కొడుతుంది కదండి. అందుకని అయితే నేను తొందరగా వచ్చేసాను. భోజనం పెట్టించుకొని ఇంటికైతే వచ్చేసాను ప్లేట్ పట్టుకొని. ఇది నెక్స్ట్ అయితే నేను అదే రోజు ఈవినింగు నా రొటీన్ అయితే చూపించబోతున్నాను. దోసకాయ, ములక్కాయ, టమాటా కర్రీని అయితే చేయబోతున్నాను. అలాగే తాగటానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇవి మొన్న మంగళవారం మార్కెట్ రోజు తీసుకొచ్చాను. యాపిల్స్, అలాగే డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే ఇవి స్వీట్ కార్న్స్ 4 తెచ్చాను. అదే రోజు 2 ఉడకపెడితే పిల్లలు తిన్నారు. ఇంకా 2 ఉన్నవి. ఇవి సాయంత్రం స్నాక్స్ కింద వాళ్ళకు ఉడకపెడుతున్నాం. బాగున్నాయి, ఇవి లేతగా ఉన్నవి ఇవి. ఇంకా అలా రెండినైతే 4 ముక్కలుగా చేసేసి కొద్దిగా కల్లుప్పేసి కొద్దిగా అర గ్లాస్ అయితే వాటర్ వేసి కుక్కర్లో పెడుతున్నాను. 3 విజిల్స్ ఉంటే చాలండి. సట్టిలో పెట్టే కన్నా ఇలా కుక్కర్లో అయితే టైం స్పెండ్ అయ్యిద్ది, అలాగే గ్యాస్ సేవ్ అయిద్దండి. పెట్టేసి నెక్స్ట్ అయితే నేను అన్నానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం కూడా కడిగేసి చక్కగా అయితే ఈవినింగ్ సరిపడా అయితే రైస్ తీసుకొని బియ్యాన్ని అయితే చక్కగా 2 సార్లు కడిగేసేసి అన్నానికి తగ్గట్టు అట్టేసరికి అయితే పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే నేను చూడండి ఇలా గ్యాస్ ఆన్ చేసేసుకొని అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అంట్లు అయితే తోమాల్సినవి ఉన్నవండి. ఇవైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడ్డ అంట్లండి, ఇవి తోమాలి. నెక్స్ట్ ఇక కూర ప్రిపేర్ చేసుకుంటూ అయితే ఇవైతే క్లీన్ చేస్తాను. ఇక స్వీట్ కార్న్స్ కూడా ఉడికాయండి. ఇవి కొద్దిగా ఆరిపెడితే పిల్లలకైతే తినడానికి ఇస్తాను. అందుకైతే మూత తీసేసి కొద్దిగా ఆవిరి పోనిచ్చి మూత తీయాలండి. పొరపాటును కూడా ముందే తీయకండి. తర్వాత కొద్దిగా ఆవిరి పోనిచ్చి అయితే నేను మూత తీసేసాను. తీసి ఇలా ప్లేట్లో పెట్టాక కొద్దిగా చల్లారాకైతే పిల్లలకి ఇచ్చాను. ఇది చూడండి, ఇంకా అన్నం కూడా ఉడికిపోవటానికి దగ్గరికి వచ్చేసింది. అట్టేసరి పెట్టాను కదండి, కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను.
ఇంకా అలాగే నేను ములక్కాయలు, దోసకాయలు, టమాటాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కూరకైతే ఇలా ప్లేట్లో రెడీగా పెట్టేసుకుంటానండి. పెట్టేసుకొని కూరనైతే ప్రిపేర్ చేస్తాను. ములక్కాయలు కూడా అలా చిన్నగా కోసుకున్నాను. దోసకాయ వేసుకోవటం వల్ల కూర కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు సేవ్ అవుతాయి, ఎందుకంటే పుల్లగా తీయగా అయితే కూర బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నా ప్రాసెస్లో అయితే నా స్టైల్లో అయితే కూరను ఎలా వండుతానో మీకైతే చూపించబోతున్నాను. ముందుగా అయితే గ్యాస్ మీద చట్టు పెట్టేసుకొని కూరకు తగినంత ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసేసి అవి ఆనియన్స్ కొద్దిగా కచ్చాబిచ్చాగా వేగనిచ్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. నెక్స్ట్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. వేసేసి అవి కొద్దిగా ఏగేదాకా ఉంచేసి చూడండి, టమాటాలు కూడా చూపిస్తున్నాను. ఇవి కొద్దిగా కచ్చాబిచ్చాగా వేగాక దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసాను. నెక్స్ట్ ఇవి కొద్దిగా కచ్చాబిచ్చా వేసాక దోసకాయ ముక్కలు వేసేసి అవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ములక్కాయ ముక్కలు కూడా వేస్తాను. ఎందుకంటే అన్నీ కొద్దిగా సరిపడా ఉడకాలి కదండి. ఉడుకుబట్టేలోపు కావాలంటే ఇగురుగా వండుకోవచ్చు, కావాలంటే ఇగురుగా ఉంచుకోవచ్చు, లేదంటే పులుసు ఇష్టపడే వాళ్ళు ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ పోసాను, అన్నంలో బాగా కలుస్తుంది కదా. ఇక ములక్కాయల ముక్క కూడా వేసేసి కూరకు తగ్గట్టు పసుపు అలాగే సాల్టు అలాగే కారం కూడా వేసేసాను. వేసి కూరనైతే కొద్దిగా ప్లేట్ పెట్టేసి మగ్గనిచ్చాను. నెక్స్ట్ చూడండి, ప్లేట్ అయితే పెట్టేశాను. కూర అయితే ఇలా ఉడికింది. ఉడికినాక కొద్దిగా ఉడికాక అయితే నేను కారం వేసాను, ఎందుకంటే ముందుగా వేస్తే ఘాటు వస్తుందని నేను కారం కొద్దిగా లేట్గానే వేస్తాను. వేసాక కొద్దిగా కల తిప్పేసాను. కూర అయితే ఉడికిపోతుందండి. నెక్స్ట్ అయితే నేను బట్టలు ఉన్నాయండి, బట్టలను అయితే మార్నింగ్ ఉతకలేదు, ఎందుకంటే గురు పౌర్ణమి కదా. కొద్దిగా నేను ముందే స్నానం చేసేసి పూజ చేసుకున్నాను, అదైతే చూపించలేకపోయాను. అదిగాక వాన ఉంది కదా, చిరాగ్గా అనిపించింది. కొద్దిగా ఈవినింగ్ అయితే తెరిపించింది, అందుకనే బట్టలు అయితే నానబెట్టేసి ఉతుకుతాను. బట్టలు చూడండి చాలానే ఉన్నాయి. నిన్న నైట్ ఇవి, మార్నింగ్ అయితే పిల్లలవి, మాయి సార్వి అయితే చాలానే ఉన్నాయి. నేనైతే ఇట్లా కొద్దిగా ఒక అరగంట ముందు అయితే సరుపులో నానబెట్టేస్తాను. నానబెట్టాక అవి అయితే క్లీన్ చేస్తాను. అంతలోకి నానేలోపటికి అన్నం కూర అయితే రెడీ అవుతుంది. అన్నం అయితే రెడీ అయిపోయింది, మగ్గిపోయింది. కూర కూడా రెడీ అయింది. నేనైతే దగ్గరగానే చేసేసాను. ఓకే, మరి లైక్ చేయండి.